ఎర్లీ మార్నింగ్ లేచి సన్ రైజ్ ఎంజాయ్ చేస్తుంటే నా పిల్లం ఫేస్ మాస్క్ వేసుకుని భయపెట్టింది. ఈ ఫేస్ మాస్క్ వేసుకున్న తర్వాత నాకు హాలీవుడ్ మూవీ గుర్తొచ్చింది. ఇంక ఈ ఫేస్ కి దెయ్యం ప్యాక్ వేసుకుని మన కోసం ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసింది. కొత్త ఇంటికి వచ్చాక బాధ్యతలు పెరిగిపోయాయి. నాకు థ్రోట్ పెయిన్ వస్తుందని మంచిగా అల్లం మిరియాలు వేసి ఒక టీ పెట్టింది. టీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. బయట డబ్బులు ఇచ్చుకున్నా సరే ఇలాంటి టీ దొరకదు. ఇలాగని మా ఆవిడ చెప్పమంది. ఇంకా ఆఫీస్ టైం అయింది కాబట్టి మధ్యాహ్నం ఫుడ్ ప్రిపేర్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయింది. నా పిల్లం ఇంట్లో లేకపోతే నేను మాట్లాడి మాటలు తిరిగి నాకే అనిపిస్తాయి. అంత నిశ్శబ్దంగా ఉంటుంది. ఆఫీస్ అయిన తర్వాత ఇంత ముందు మనం తీసుకొచ్చే వాళ్ళం. ఇప్పుడు ఆఫీస్ దగ్గర కాబట్టి తనే వచ్చేస్తుంది. సో మార్నింగ్ మన కోసం అన్ని చేసింది కాబట్టి ఇప్పుడు తన కోసం ఒక డ్రై మ్యాగీ అయితే రెడీ చేస్తున్నాను. తనకు నేను చేసిన మ్యాగీ అంటే చాలా ఇష్టం. డ్రై మ్యాగీ అంటే ఏం లేదు, మ్యాగీ మామూలుగా అయితే వాటర్ గా ఉంటుంది. ఇది అలా కాదు, నూడిల్స్ లా ఉంటుంది. చూడండి లొట్టలేసుకుని ఎలా తింటుందో. ఇంకా ఆఫీస్ నుండి నా కోసం ఒక గిఫ్ట్ తెచ్చిందంట. అదేంటో అనుకుంటే ఈ బిస్కెట్ తీసుకుని వచ్చింది. దీని కాస్ట్ అరౌండ్ 400 రూపీస్ అంట. అంత స్పెషల్ ఏముందని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఇది ఒక డ్రై ఫ్రూట్ కుక్కీ. దీని టేస్ట్ ఎలా ఉందంటే మంచిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు, ఎన్ని పప్పులు ఉన్నాయి అన్ని పప్పులు వేసి ఉన్నాయి. నేను తెగ ఫీల్ అయిపోయాను. నా కోసం కొని మరీ తీసుకొచ్చిందని. ఆ తర్వాత చెప్పింది ఇది ఆఫీస్ లో ఫ్రీగా ఇచ్చారంట. ఇది తిన్నట్టు ఒక జ్యూస్ కూడా పట్టుకుని వచ్చింది. ఇదేంటి ఈ రోజు అలా గడిచిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోమా.